ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు ప్రత్యంగిరాదేవిని ఉపాసన చేస్తూ ఉంటారు అమ్మవారికి. అయితే సాధారణంగా చూసేది అమ్మవారికి ఆరాధన అంటే అమ్మో అని భయపడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయదు, ఎలా పడితే అలా కాదు, దానికి ఖచ్చితంగా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అలాగే అమ్మవారిని ఆరాధించాలి. కొంతమంది అయితే స్మరించుకోవడానికి కూడా ఆలోచిస్తారండి. విగ్రహం చూసినప్పుడు కానీ, ఫోటోలో కానీ అమ్మ అనే భావన ఉన్న నమస్కరించుకుని కొద్దిగా భయం అనేది ఉంటుంది. అసలు అమ్మవారి రూపం, అలాగే మీరెందుకు ప్రత్యేకంగా ప్రత్యంగిరాదేవి అమ్మవారినే ఆరాధిస్తూ ఉన్నారు, ఉపాసించే అంటే ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. వాటి గురించి వివరించండి మీ అనుభవం. నేను ప్రత్యంగిర అమ్మవారి ఉపాసన దాదాపు నాకు 18-19 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు అప్పటి నుంచి అమ్మవారి వయసు ఎంతండి? నాది 44 సంవత్సరాలు. ఇన్నేళ్ల నుంచి నాకు అమ్మవారే రక్షగా ఉంది. అంతవరకు కూడా నేను ఆగవలసినటువంటి పరిస్థితి కూడా లేదు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, నేను గుంటూరులో ఒక దేవాలయంలో చేసేవాడు. మీది గుంటూరు? గుంటూరమ్మ. పాత గుంటూరులోనే హరిహర క్షేత్రం అని సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, రమాదేవి, అలాగే శివాలయం, రాజరాజేశ్వరి అమ్మవారు. నాకు మొదటి నుంచి కూడా అంటే నా గత జన్మ దాదాపుగా నాకు స్త్రీగా పుట్టుంటాను అనేది నా ఆలోచన. అవునా? ఎందుకంటే నాకు పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. పూలు కనబడితే నేను ఆగలేను. ఆ పుష్పం తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర కానీ, అమ్మవారి పాదాల దగ్గర కానీ పెట్టేంత వరకు నా మనసు ఆగదు. దీంట్లో కూడా ఒక కారణం ఏంటంటే, నేను తర్వాత అంటే నాకు తెలుసుకున్న మార్గాలు ఇవన్నీ కూడా. ఎక్కడో కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో పుష్పాలు ఒక తోటలో పూస్తాయి. అవి ఎంతో ప్రయాణం చేసి ఒక హోల్సేల్ మార్కెట్కి వస్తాయి. అక్కడి నుంచి ఒక రిటైలర్ దగ్గరకు వస్తాయి. అక్కడి నుంచి చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వస్తాయి. అక్కడి నుంచి ఒక భక్తుడు కొంటాడు, లేదా కొంతమంది పెళ్లికి కొంటారు, కొంతమందికి చావుకు కొంటారు, అనేక రకాలైనటువంటి కార్యాలు కొంటూ ఉంటారు. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే అన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఇంతమందిని దాటి దేవాలయం గడప దాకా తీసుకువస్తే ఆ పుష్పాన్ని లోపలికి తీసుకెళ్ళకపోతే పాపం మాది. అంతే కదా? అది ఎంతో పుణ్యం చేసుకొని అంత దూరం వచ్చింది, ప్రయాణం చేసి వచ్చింది. అంతవరకు వచ్చిన దానికి ఆ సద్గతిని కలిగించకపోతే తప్పనిసరిగా అచ్చుకుడితే పాపం అని చెప్తా. దేవాలయంలో చేసే పూజారిదే పాపం అది. అందుకని పుష్ప విలాపం అనేటువంటిది ఒకటి మీరు వినే ఉంటారు. ఒకసారి వింటే ఆడవాళ్ళ తల్లో పూలు కూడా పెట్టుకోరు. అలాంటి పుష్పాన్ని దేవుడి దాకా తీసుకుని వెళ్ళాలి. నాకు అప్పటి నుంచి మొదటి నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు పుష్పాలు, అలంకరణ ఇవన్నీ కూడా బాగా ఇష్టం. నా 11వ సంవత్సరంలో ఈ హరిహర క్షేత్రంలో ప్రధాన అర్చకత్వం తీసుకున్నాను నేను. నా 11వ సంవత్సరంలో నా దగ్గర ఉండే ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒకళ్ళకి 40 సంవత్సరాలు, ఒకళ్ళకి 30 సంవత్సరాలు, నాకు 11 సంవత్సరాలు. నేను ప్రధాన అర్చకత్వం అంటే అప్పటికి నేను స్మార్త విద్య పూర్తి చేసుకున్నాను. నా 8వ సంవత్సరం రూపాయనమైన తర్వాత 13వ సంవత్సరం వచ్చిన తర్వాత దసరాలు, నవరాత్రులు వస్తున్నాయి. అమ్మవారికి అలంకరణ చేస్తే రోజుకు అలంకరణ బాగుంటుంది అనేటువంటిది ఒక అభిలాష కలిగింది. బాగా పెద్ద ఆయన ఒక 55 ఏళ్ళు ఉండే ఒక అతన్ని నేను సహాయం తీసుకొని కొన్ని వస్తువులు, ఈ థర్మాకోల్స్, మన ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ వీటితో కొన్ని తయారు చేసుకొని అలంకరణ చేద్దామని చెప్పి ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం మొత్తం మొదటి రోజు నుంచి చేసుకుంటూ వస్తున్నాం. దుర్గాష్టమి పూజ అయిపోయింది. రాత్రిపూట అలంకరణ చేస్తాం. మరుసటి రోజు ప్రొద్దుడికి రాత్రిపూట అలంకరణ చేసేసి రెడీగా సిద్ధంగా ఉంచుతాం. నాకేంటంటే తెల్లవారితే ఏ పని ఉండకూడదు, మొత్తం నీట్గా ఉండిపోవాలి. దీపారాధన ఒత్తి కూడా వేసి అగ్గిపుల్ల కూడా బయట తీసి పెట్టేసి వెళ్ళిపోతా. అగరబత్తి కూడా దగ్గర పెట్టేసి రాగానే అగరబత్తి వెలిగించాలి, దాంతో దీపారాధన వెలిగించాలి. దుర్గాష్టమి తెల్లవారితే మహర్నవమి, మహిషాసుర మర్దిని అలంకారం చేశాం. అప్పట్లో ఇంత ఈ లైట్స్ ఇవన్నీ టెక్నాలజీ లేదమ్మా. 90s లో ఇంత టెక్నాలజీ లేదు, ఆర్థిక స్తోమత కూడా లేదు అప్పట్లో. మొత్తం ఈ ఒక పెద్ద కర్రకి అమ్మవారికి ఎదురుగా మొత్తం కర్ర కట్టేసాం, దానికి మొత్తం లైట్స్ పెట్టేసాం. మొత్తం ఒక 28 బల్బులు దాదాపు పెట్టేసాం. గుడి చుట్టూ లైట్స్ పెట్టేసాం. వాటిలో కలర్స్, ఈ కలర్ పేపర్స్ అవి ఉంటాయి కదా, మొత్తం పెట్టేసి మొత్తం రెడీ చేసాం. 12 బాబైంది. ఆయనకి పెద్ద ఆయనకి నిద్ర వస్తుంది. సుధీర్, మిగిలింది నువ్వు చేసేసుకొని వెళ్ళిపోతున్నాను, నాకు నిద్ర వస్తుంది అన్న. సరే వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాను. ఆయన వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది. ఈ అమ్మవారి దేవాలయం వస్త్రంతో ఇట్లా తుడుస్తూ
ఇట్లా అమ్మవారి వైపు చూస్తుంటే ఉమ్. మనం ఇట్లా అంటాం కదా ఒకసారి నన్ను చూసినప్పుడు ఆ, ఈ 2 ఐబ్రోస్ అలా 2 పైకి అలా ఎగిరినాయి. అమ్మో. ఆ, అంటే ఇంకా అది నిజం కాదు అని చెప్పడానికి కూడా ఎక్కడ లేదమ్మా. ఆ. ఎదురుగా ఉన్న 28 బలుబులు టప 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 మొత్తం కింద పడిపోయాయి. అదే సమయంలో అదే సమయంలో ఓహో. నాకు 13 ఏళ్ళు. ఆ, ఏం తెలుస్తుంది అసలు ఇదేంటనేది కూడా అంత పెద్దగా తెలియదు. ఆ, నా జీవనోపాధి కోసం నేను ఆ దేవాలయంలో అర్చకుడిగా చేరాను, చేసుకుంటూ ఉన్నాను. అలంకారం చేయాలి, నలుగురిలో మంచి పేరు రావాలని ఒక అభిలాష ఉండేది తప్పితే ఉమ్, అంత ఇదిగా ఉండేది కాదు. ఆ లైట్లు కింద పడగానే ఒక భయం మొదలైపోయింది. ఉమ్, ఇలా కాదు, దేవాలయంలో మా ఇల్లు ఉండేది. ఉమ్, మా అమ్మగారిని తీసుకొని వద్దాం. మొత్తం దాదాపు 1 ఎకరన్నర ఉంటుందమ్మా దేవాలయం. ఉమ్, బయట లైట్లు ఏమీ లేవు. ఉమ్, దేవాలయం లోపల మాత్రమే లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఉమ్, మా అమ్మగారిని తీసుకొని వద్దని చెప్పి మా అమ్మగారిని తీసుకొని వచ్చేసి గుళ్ళోరా నాకు భయంగా ఉంది, ఒక్కడనే ఉన్నా, నేను గుడి క్లీన్ చేసుకుంటాను. ఉమ్, మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు ఒక 10 అడుగుల దూరంలో, గర్భాలయానికి 10 అడుగుల దూరంలో కూర్చొని ఉన్నారు ఉమ్, బయట. ఆమె పైన ఆమె గోడ కానుకోనిది, ఆ పైన గ్రిల్స్ ఉంటాయి, ఈ ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. మా అమ్మగారిని ఇక్కడి నుంచి 10 అడుగుల దూరంలో ఉన్నామని గట్టిగా అరుస్తున్నా. ఉమ్, నువ్వు అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, పక్కకు కూర్చో, పక్కకు కూర్చో అని గట్టిగా అరుస్తూ ఉన్నా. ఉమ్, ఆమెకి ఏ మాత్రం కూడా వినపట్టలేదు. ఆ, ఒక్క మాట కూడా వినపట్టలేదు. ఆమె అట్లా పడుకొని కొనుక్కు పాటలు పడుతూ నిద్రపోతూ ఉంది. ఆ, అంతకీ మొత్తం తొందర ఫాస్ట్గా వర్క్ చేసేసుకొని ఉమ్, ఈ తాళాలు వేస్తూ ఉన్నాను. ఉమ్, వేసేటప్పుడు లోపల నుంచి ఒక శబ్దం అనమాట, గట్టిగా. అంటే నా పేరుని ఒక అర్ధరాత్రి పూట ఒక గంభీరమైనటువంటి స్త్రీ గొంతుతో విన్నా నేను. ఉమ్, అది నా అమ్మో. మొట్టమొదటి అమ్మవారితో నాకు పరిచయం అనుకోవచ్చు, అనుభవం అనుకోవచ్చు. ఇంకా ఉమ్, అంతకుమించి ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు అమ్మా. నా వల్ల కాదు అది, ఆ విషయం చెప్పుకోవాలంటే. ఆ, కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. అంటే ఆ, అమ్మవారికి నా మీద అంత అపారమైనటువంటి కరుణ కలిగింది అనేటువంటిది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నా ఉమ్, 13 ఏళ్ళప్పుడు జరిగింది. ఆ, ఇప్పుడు 31 సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ ఆ రోజుని, ఆ మర్చిపోలేదా? తిథిని, అమ్మవారి దర్శనాన్ని ఇప్పటికి కళ్ళు మూసుకుంటే అలా కనపడుతూ ఉంటాయి. ఉమ్, ఇట్లా తలుపులు వేస్తూ ఉంటే ఉమ్, పెద్ద డోర్స్ ఉంటాయమ్మా. ఒక్కసారిగా మనం వెనక్కి లాగితే ఎలా ఉంటుందో డోర్స్ మొత్తం మళ్ళీ బ్యాక్ అయిపోయాయి. అమ్మో. ఆ, అది బలంగా గట్టిగా లాగుతూ ఉంటే లోపల నుంచి ఒక గొంతు గంభీరంగా ఉంది, ఒక ఉమ్, స్త్రీ. ఆ రాత్రి సమయంలో ఎవరు ఉండరు, ఉమ్, కానీ ఇది భయం. ఉమ్, ఎరా నాయనా, నిన్నేరా, ఒరేయ్ సుధీర్, ఇట్లా నా పేరు విన్నా నేను ఉమ్, 2-3 సార్లు. ఇక గట్టిగా ధైర్యం చేసుకొని ముందు గట్టిగా తలుపు లాగేసి తాళం వేసేసి మా అమ్మ దగ్గరకు వచ్చి, ఎన్నిసార్లు పిలవాలి నీకు వినపట్టలేదంటే, ఎప్పుడు పిలిచావు నన్ను అడిగి. ఆ, ఇంకా. లోపల ఎవరో అరుస్తున్నారు, చుట్టుపక్కల ఎవరో ఉన్నారు గుళ్ళో, ఉమ్, ఎవరో నా పేరు పిలుస్తున్నారు, ఎవరు ఉమ్, తిరుగుతున్నారు లోపల, ఒకసారి పోయి చూసొద్దాం పదా అని టార్చ్ లైట్ వేసుకుని మొత్తం గుడి మొత్తం చూస్తే ఎవ్వరూ లేరు. నా జీవితంలో ఇంకా అమ్మవారికి తప్పనిసరిగా ఆరాధన చేయాలి అనేటువంటిది ప్రారంభమైనటువంటి రోజు అది. 94 ఇది 94లో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఈ అమ్మవారి ప్రతి సంవత్సరం ఆ నవరాత్రులు, అమ్మవారి పూజ, ఇవన్నీ అక్కట్లోనే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఇప్పుడు ఉన్నారు కదా, వారు ఉమ్, గుంటూరులోనే ఉండేవారు. ఆహా, హిందూ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేవారు ఆయన. ఉమ్, అక్కడ వారి ఇల్లు ఉండేది. ఉమ్, వారింటికి వెళ్ళటం, వారు చేసేటువంటి విధానం అవి చూడటం. ఉమ్, అదే సమయంలో వారింట్లో ఒక మందారు చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉమ్, దొరకటం, ఉమ్, తద్వారా నాకు ఇంకా ఎక్కువగా అమ్మవారి అంటే ఇంట్రెస్ట్ రావటం. ఉమ్, అప్పుడు ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాను, గురుగారి దగ్గర. ఉమ్, ఇలా మంత్రం చేసుకుంటానంటే ఆయన కూడా దాదాపు నెల 15 రోజులు పరీక్ష చేసి ఉమ్, అప్పుడు మంత్రాన్ని ఇచ్చారు. ఉమ్, పరీక్ష చేయకుండా మంత్రాన్ని ఇస్తే కూడా అంతే కదండి. అంత తొందర దాని వాల్యూ మనకు తెలియదు. ఆ, అందుకని చెప్పేసి ఇచ్చారు, మంత్రాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి నిదానంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను నేను. ఉమ్, అంటే రోజుకు ఒక అష్టోత్తరం ఇలానే చేశాను, పెద్ద దీక్షగా చేయలేదు. దీక్ష ఉమ్, తీసుకున్నాం, అమ్మవారి మంత్రం తీసుకున్నాం, పులి మీద స్వారీ చేస్తున్నాం. ఈ జీవితంలో మనం పులిని దిగ్గకూడదు, దిగితే మనల్ని తింటుంది. ఉంటుంది. కాబట్టి పులి మీద స్వారీ చేస్తున్నాం, చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి సమయంలో ఉమ్, చేసుకుంటూ వస్తూ 2010వ సంవత్సరంలో నేను శ్రీశైలం వెళ్ళాను. ఉమ్, మార్చిలో వెళ్ళాను. ఉమ్, ఇష్టకామేశ్వర అమ్మవారి గురించి మీరు వినే ఉంటారు తప్పనిసరిగా, చాలా మంది ఆ, వింటూ అవునండి, ఉంటారు. శ్రీశైలం. లోపల అడవిలో ఉంటుంది అమ్మవారు. ఉమ్, అప్పట్లో ఏంటంటే ఫస్ట్ ట్రక్ మార్నింగ్ 8 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ట్రక్ అక్కడి నుంచి వచ్చేది కూడా 1:30కి లాస్ట్. ఉమ్, ఈ ఫస్ట్ ట్రక్కి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చునేవాడిని. లాస్ట్ ట్రక్కి జపం చేసి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని. ఉమ్, అక్కడ కరివేణి వారి చెప్పారు సత్రంలో రూమ్ ఒకసారి. తీసుకొని ఉమ్, ఉండేవాడిని. ఉమ్, ఆ సత్రంలో రాత్రిపూట అల్పాహారం చేసేవాడిని, మళ్ళా జపం చేసుకుని పడుకున్నాను. ఉమ్, వెళ్ళిన 5వ రోజు ఇది. ఉమ్, జపం చేసుకుంటూ ఉన్నాను, అయిపోయింది, పడుకున్నాను. తెల్లవారుజాము 4 గంటలకు ఒక పెద్ద ముసలాయన కల్లోకి వచ్చాడు. ఉమ్, ఎలా అంటే మొత్తం గడ్డం,
విభూతి ఒంటి నిండా ఇట్లా మొత్తం జులుపాలి, ఇట్లా ఒంటికలు మొత్తం ఇలా విరబోసుకొని కర్ర పట్టుకొని, కర్ర కూడా చిన్న గజ్జెలు లాంటివి ఉన్నాయి, ఇట్లా కర్ర తీసి కొడుతూ ఉంటే ఫోటో వస్తుంటుంది కదా, సౌండ్ వస్తుంటుంది కదా, ఆ శబ్దంతో వచ్చారు ఒక ఆయన. వచ్చి నాయన నువ్వు ప్రత్యంగిరా చేస్తున్నావు, ఈ మంత్రం కూడా చేయి నాయన అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్పారు. టక్కన లేచి కూర్చొని మంత్రాన్ని జపం చేస్తూనే ఉన్నాయి. ఆ మంత్రాన్ని తెల్లవారింది, మా గురువుగారికి ఫోన్ చేశాను. గురుగారు ఇలా కల వచ్చింది, ఇలా మంత్రం వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. ఇలా శ్రీశైలంలో ఉన్నాను గురుగారు. అదృష్టవంతుడు వీరా, స్వప్నోపదేశం అంటారు దీన్ని. సాక్షాత్ నువ్వు ప్రత్యంగిర చేస్తున్నావు కాబట్టి తప్పనిసరిగా మన పంచాక్షరి చేయకుండా ప్రత్యంగిర చేయకూడదు. సాక్షాత్ పరమేశ్వరుడే తన మంత్రాన్ని నీకు స్వప్నోపదేశం చేశాడు కాబట్టి ఈ అదృష్టం అందరూ కూడా దొరకదు నాన్న. ఈ మంత్రాన్ని నువ్వు తప్పనిసరిగా ఉపాసన చేసుకో, నీకు దీనికి మరలా గురువు కూడా అక్కర్లేదు. అది కూడాను పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనేది అందరం చదువుతాం, కానీ కొన్ని బీజాక్షరాల సంపుటీకరణతో ఉన్నాయి. శక్తి వచ్చాక్షరి అంటారు దీన్ని, తప్పనిసరిగా చేయరా అని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ అమ్మవారి ఉపాసన చేసుకుంటూ వస్తున్నాను. జీవన విధానాన్ని చాలా వరకు మార్చుకుంటూ ఒక చిన్న స్థాయి నుంచి, ఒక నూతిలో కప్పలాగా ఉండేటువంటి స్థాయి నుంచి సముద్రం లాగా నా ప్రపంచాన్ని సృష్టింపజేసేంత శక్తివంతంగా మార్చింది అమ్మవారు. ఇలానే నేను 2023లో మొత్తం యాత్ర, మన తమిళనాడు యాత్ర చేద్దాం, మధురై, కుంభకోణం, తర్వాత తంజావూరు, ఇట్లాంటివి యాత్ర చేద్దామని చెప్పి మేము మొదలుపెట్టాము. కుంభకోణం వెళ్ళాం, మొత్తం చూసుకుంటూ వెళ్ళాం. స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం, ఇది కూడా నిజంగా ఒక మాట చెప్పాలంటే అది కూడా ఈ యాత్రలో ఒక అద్భుతమే. ఆ యాత్ర మొత్తం నాకు అద్భుతంగానే జరిగిందమ్మ. 2023 జరిగిన యాత్ర మొత్తం కూడా చాలా అద్భుతంగా జరిగింది. నా సంకల్పం ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మంచిగా నెరవేరుకుంటూ వచ్చినాయి. నేను ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చేస్తుంటా దిల్షుక్ నగర్ లో. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం ఉండేది ఇంతే, కానీ అభిషేకానికి దాదాపుగా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉండేది చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది విగ్రహం. ఆంజనేయ స్వామి వారి కంటే ఎక్కువగా భక్తులు ఆయనకి వస్తారు ఆ రోజు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నాకు ఒక అలవాటు అయిపోయింది, ప్రతి మంగళవారం ఆయనకు అభిషేకం నేనే చేస్తుంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా. అది నాకేదో అక్కడి నుంచి డబ్బులు రావాలనో కాదు, నేను నాకు ఎడిక్ట్ అయిపోయాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తప్పనిసరిగా అభిషేకం చేస్తే బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, రుణం చేయవలసినటువంటి పరిస్థితులు రాకుండా చేస్తాడు భగవంతుడు అనేటువంటి దీంతో నమ్మకంతో చేస్తూ ఉండేవాడిని. ఈ మధురై యాత్ర వెళ్తుంటే ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి తీసుకుంటే మధురై హైవే ఎక్కేస్తాం. ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో పళని ఒక దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 15 కిలోమీటర్స్ బోర్డు కనపడింది. వెళ్దాం పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాం. అక్కడి నుంచి మా మ్యాప్ లో ఒక్కటి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం లేదు మా ట్రిప్ లో, కానీ 6 క్షేత్రాలు, తమిళనాడులో ఉన్న అన్ని క్షేత్రాలు పూర్తి చేసాం అదే ట్రిప్ లో. ఒక పళనితో స్టార్ట్ చేసుకుంటే చివరికి మన తమిళనాడు బార్డర్, ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఒక టెంపుల్ ఉంది తిరుత్తని, ఆ టెంపుల్ తో సహా లాస్ట్ మినిట్ మార్గశిర మాసం మార్గళి వాళ్ళు 8 గంటల టెంపుల్ క్లోజ్ చేసేస్తారు నైట్. 7:59కి నేను లోపలికి వెళ్ళాను తిరుత్తని దేవాలయంలో, చివరిగా కొండపైన లాస్ట్. అంటే 8 లోపల ఎవరు ఉంటారో లోపల వాళ్ళకి మాత్రమే దర్శనం. 8 దాటిన తర్వాత ఒక్క నిమిషాన్ని కూడా బయట వాళ్ళని అలౌ చేయరు. కరెక్ట్ గా 7:59 లోపలికి అడుగు పెట్టాను, లోపలికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. మొత్తం 6 క్షేత్రాలు పూర్తి చేశాను. దీంట్లోనే ఒక క్షేత్రం స్వామిమలై దర్శనం చేసుకున్నాం. రాత్రి అంతా అక్కడే బస చేసాం. ప్రొద్దునే బయలుదేరి వస్తూ ఉన్నాం. ప్రత్యంగిర ఇక నాకు ఎంత లేట్ అయినా ఏ యాత్రలో ఉన్నా రాత్రిపూట జపం చేసుకోవడం అనేది అది ఇక అలవాటైపోయింది, జీవితంలో ఒక భాగం అయిపోయింది, ఒక విధి అయిపోయింది. ఇలా జపం చేసుకున్నాం, పొద్దున్నే పడుకున్నాం, లేచాము, స్నానం చేసాం. హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చేద్దాం అని బయలుదేరుతూ ఉంటే ఒక సర్కిల్ లాంటిది ఒకటి వస్తుంది, ఒక చౌరస్తా లాంటిది, స్వామిమలై ఊరి చివరిలో దాదాపుగా. ఎక్కిన 3 ఫ్రెండ్స్ నేను అందరం పడుకున్నాం, డ్రైవ్ చేస్తున్నాడు కారు. ఆ సర్కిల్ దగ్గరకు వచ్చేసరికి సడన్ గా బ్రేక్ వేసాడు డ్రైవర్. ఎందుకు నాయన ఎందుకు ఆపేసావు అని చెప్పి లేస్తే ఆవిడెవరో పిచ్చి ఆవిడ సార్ అడ్డం వచ్చింది అని చెప్పి ఆవిడ చూస్తే అసలు మొత్తం ఎలా అంటే ఒక పిచ్చి మనిషి ఎలా ఉంటారు అంటే అలానే ఉంది. ఆవిడ మేము వెళ్ళవలసిందేమో లెఫ్ట్కి, సర్కిల్ మీద నుంచి ఇటు వచ్చేస్తే హైదరాబాద్ వచ్చేస్తాం. ఆవిడ ఇలా చూపిస్తూ అని ఇటువైపు రైట్ సైడ్ వేలు చూపిస్తుంది. అక్కడ ఉన్నది ఏంటి అంటే అయ్యవడి ప్రత్యంగరగల్ దేవాలయం 21 కిలోమీటర్స్ బోర్డు.
మార్గం చూపించింది ఆవిడ అట్లా. అయ్యవడి గురించి కొన్ని లక్షల మందికి చెప్పుంటా నేను అప్పటికి. మీరు నా దగ్గర హోమం చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారు ఎక్కడ ఉంది, ఎక్కడ స్వయంభూగా వెలిసింది, అమ్మవారి మహత్యం ఎలా ఉంటుంది, అసలు పుట్టుక ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళతో చెప్పిన తర్వాతనే హోమం చేయించడం నాకు అలవాటైపోయింది. అలా అయ్యవడి గురించి కొన్ని లక్షల మందికి చెప్పుంటాను నేను, పలానా చోట అమ్మవారి దేవాలయం ఉందని. నాకు కుంభకోణానికి దాదాపు 150 కిలోమీటర్లు అని చెప్పారు. 150 కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో మేము అక్కడి నుంచి బయలుదేరాం. కానీ అక్కడ చూస్తే 21 కిలోమీటర్స్. అమ్మవారిది దర్శనం జరిగిందమ్మా ఆ రోజున. నిజంగా అమావాస్య రోజున కొన్ని లక్షల మంది జనం భక్తులు ఉంటారు. విడి రోజులు అస్సలు ఉండరు జనం. అమావాస్య ఇసుకేస్తే కింద రాళ్ళు 6-7 లక్షల మంది వస్తారు. ఈ ఒక్క మిగిలిన రోజుల్లో మాత్రం గట్టిగా 10 మంది కూడా ఉండరు. మనం డైరెక్ట్ కూర్చొని హోమం చేయించుకోవచ్చు అక్కడ విడి రోజుల్లో. అమావాస్య రోజున మనం కేవలం అమ్మవారికి కానుక సమర్పించడానికి కూడా సమయం కుదరదు మనకి, దర్శనం చేసుకోవడానికి. అయ్యవడి అనేటువంటిది ఒక అడవి. అడవి పేరు అయ్యవడి. అయ్య అంటే పరమేశ్వరుడి వడిలో అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు. ఈ అడవి చుట్టూ అమ్మ మొత్తం 8 శ్మశానాలు ఉంటాయి. 8 వైపులా కూడాను అష్టదిక్పాలకుల్లాగా 8 శ్మశానాలు ఉంటాయి. ఆ శ్మశానాల మధ్యలో అమ్మవారి దేవాలయం. అంటే ఏవైతే భూత ప్రేత పిశాచాలు ఉంటాయో వాటిని అణగార్చడం కోసం మధ్యలో కూర్చొని వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఉంది నాకు ఆ రోజు అమ్మవారిని చూస్తే. ఏదైతే చెడు ఉంటుందో చెడుతో యుద్ధం చేసేటువంటి లక్షణమే ప్రత్యంగిర. అలాంటి దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళింది. నేను వెళ్ళలా, ఆమె తీసుకుని వెళ్ళింది. హోసూర్ అని మన మైసూర్ దగ్గర ఒక ఊరు ఉంటుంది. అక్కడికి వెళ్తే నేను 23 మేలో డాక్టరేట్ తీసుకోవడానికి వెళ్ళాను. నేను అక్కడ హోసూర్లో జరుగుతుంటే వెళ్ళాను. దగ్గరలో ఏం గుడి ఉందంటే మైసూర్ చాముండి అమ్మవారి దేవాలయం అని చెప్పి వెళ్తూ ఉంటాం. వెళ్తుంటే ఏదో పెద్ద శిఖరం కనబడింది. వంశీకుడు ఏదో దేవాలయం, మా తమ్ముడు ఉన్నాడు నాతో పాటు, దేవాలయం ఉంది వెళ్దాము అంటే టర్నింగ్ తీసుకోగానే అక్కడ శిఖరం మీద చూస్తే ప్రత్యంగిర అమ్మవారు. అలా దేవాలయం ఎంత పెద్ద శిఖరం అంటే మనకి నెట్ లో కూడా ఫోటోలు కనబడుతుంటాయి. శిఖరం మీద అమ్మవారు ఉంటుంది. అమ్మవారి గాలిగోపురం ఉంటుంది కదా, ఈ గాలిగోపురం మీద అమ్మవారు దాదాపు 54 అడుగుల సిమెంట్ విగ్రహం ఉంది. లోపలికి పోతే అమ్మవారి దేవాలయం. అప్పటికి అది దేవాలయం కట్టించి కూడా దాదాపు 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక గురువు గారు ఉండి దేవాలయం కట్టిస్తున్నారు. అక్కడికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. మరలా ఇంకోసారి మనసు తృప్తిగా ఉండదు కదా, ఇంకోసారి దర్శనం చేసుకుందామని మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి లోపల కుంకుమ ఇస్తారా అంటే ఇల్లే ఏదో ఆయన వాళ్ళ భాషలో ఏదో చెప్పాడు ఆయన. అంటే మాది ఇట్లా దేవాలయం ఉందండి, ప్రత్యంగిర దేవాలయం నిర్మాణం చేస్తున్నామంటే, మరి చెప్పామంటే షర్ట్ తీసేసే అన్నాడు. షర్ట్ తీసేసి లోపలికి తీసుకెళ్లి కుంకుమార్చన చేయించి హారతి ఇప్పించి కుంకుమ అడిగినందుకు అమ్మవారు అర్చన చేయించుకుంది వారితో. ఆవిడ ప్రసాదం అడిగితే ఆవిడ నాతో అర్చన చేయించుకుంది. అంటే అమ్మవారి కృపా కటాక్ష వీక్షణ అనేది అపారంగా ఉంటుందమ్మా. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా మనకి చూడటానికి రుద్ర రూపంలో ఉంటుంది. ప్రతిపక్ష భయకరి, ప్రత్యక్ష శుభకరి. మనకి శుభాన్ని, మనకి శత్రువు అనుకునేటువంటి వాళ్ళని అంటే భయాన్ని కలుగజేస్తుంది. అంత కరుణా కటాక్ష వీక్షణలతో చూస్తుంటుంది అమ్మవారు. అమ్మవారిని చూసి భయపడవలసినటువంటి అవసరమే లేదు. అమ్మ నిజంగా నేను మా దేవాలయం ఉంది, రాత్రిపూట నేను గర్భాలయం తలుపులు వేసుకుని అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని జపం చేసుకుంటుంటా ఒక్కోసారి. నాకు నిజంగా అంటే మా అమ్మే కదా, నాకు అంతమించి పెద్ద తేడా ఏం తెలియదు. మా అమ్మగారి పేరు కూడా నా అదృష్టవశాత్తు దుర్గాంబ. అందుకని మా అమ్మ పేరు ఆవిడ పేరు నాకు దగ్గర దగ్గర ఆ శక్తులు ఒకటే కనపడుతూ ఉంటాయి. మా అమ్మే కదా అని ఒక ఫీలింగ్ తప్పితే చాలా మంది భయంకరంగా ఉంది, కోరలు, ఈ కరాళ వదనం, సింహవదనం ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుంది అంటే నిజంగా మన మనస్సులో భయం ఉంటే భయం కనపడుతుంది కానీ యద్భావం తద్భవతి. మన మనస్సులో ఏది ఉంటే అక్కడ అమ్మ అదే కనపడుతూ ఉంటుంది. మరి దుర్గాదేవి శక్తివంతురాలే కదా, రామని అందరూ ఆరాధిస్తున్నాం కదా. ప్రత్యంగిర అంటే చాలా అంటే పెద్దగా బయటికి రానివ్వకుండా లోపల ఉంచారు. దేనివల్ల అంటే దానివల్ల మంచిని చేసేదానికంటే కూడా చెడుని చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా అవుతున్నారు. కాబట్టి అమ్మవారి శక్తి ఎలా ఉంటుందంటే ఒక 100 రూపాయల నోటమ్మ చెడ్డవాడి చేతిలో ఉంటే చెడుకు ఉపయోగపడుతుంది, మంచివాడి చేతిలో ఉంటే మంచికి ఉపయోగపడుతుంది కదా. దాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి దాంట్లో అంతే కదా. కాబట్టి అందుకని అందరికి అందుబాటులో లేకుండా చేశారు.
కానీ ఇప్పుడు అలా కాదు, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తుంది. అంటే చాలా మందికి శత్రువులు 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 అని అనుకుంటున్నారు. మన మనసులో ఉండే మన శత్రువు మొదటి నుంచి నేను అందరికీ ఇదే చెప్తా. కాళీ కానీ, భద్రకాళి కానివ్వండి, లేదంటే దక్షిణ కాళి కానివ్వండి, శ్మశాన కాళి కానివ్వండి, ప్రత్యంగిర కానివ్వండి, వారాహి కానివ్వండి, ఏ దేవత అయినా, భగళాముఖి కానివ్వండి, అలాగే తారా కానివ్వండి, ఏ దేవత అయినా శత్రువుని సంహారం చేస్తుంది అంటే నీకు శత్రుభావన లేనటువంటి, అంటే శత్రుభావన కలిగినటువంటి శత్రువుని నాశనం చేస్తుంది. అలాంటి వాళ్ళని మాత్రమే. అంతే. అంతేగాని ఫిజికల్ గా గొడవపెట్టి అమ్మవారు శత్రువుల్ని సంహరించదు. మన జోలికి రాకుండా కంప్లీట్ ప్రొటెక్ట్ చేస్తుందమ్మా. అది మాత్రం తప్పనిసరిగా ఎలాంటి వాళ్ళనైనా శత్రువునైనా మిత్రుడుగా మార్చగలిగినటువంటి అపార కరుణామయి ప్రత్యంగిర అమ్మవారు. ఆవిడ అందరూ దర్శించవచ్చు, అందరూ పూజించవచ్చు. కాకపోతే ఒక విధానం అనేటువంటి అమ్మ అంతే అంతే కదమ్మా. ఇప్పుడు అమ్మ ఉంటుందమ్మా. అమ్మ ఒకసారి మనం తప్పు చేస్తే కోపంగా ఉంటుంది, ఒకసారి ప్రేమగా ఉంటుంది, ఒకసారి బాధపడుతూ ఉంటుంది, ఒకసారి నవ్వుతూ ఉంటుంది. మన తల్లి ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మన తల్లి మన మీద ఎన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు అమ్మవారికి ఒక విధానం ఉంటే అమ్మవారికి విధానాన్ని మనం చూపించాలి కదా. ఆ విధానంలో పూజిస్తే అమ్మవారు మనకు తప్పనిసరిగా నిజంగమ్మా. నేను అంటే నా అనుభవాల్లో ఇంకోటి కూడా ఏంటంటే, నేను కొత్తపేటలో ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని. తెల్లవారుజామున 3:30-4 గంటలకి కొన్ని రోజులు నాకే అనుకున్నా, భ్రమ అనుకున్నా నేను. ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం పక్కనే నేను రెంట్కి తీసుకొని ఉన్నాను. 3:30-4 గంటలకి గల్ 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 ఇదే శబ్దం వినపడుతూ ఉండేది. ఏదో నా భ్రమేమో అనుకుండేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా మిస్సెస్కి చెప్పాను, ఇక్కడ నుంచి ఎవరో నడుస్తున్నారు గజలు కట్టుకొని రాత్రిపూట, చూద్దాం పద అని చెప్పి చూస్తే ఎవరు లేరు. తనకి వినపడింది. అట్లా కరెక్ట్గా శబ్దం వచ్చే ఒక 5 నిమిషాల ముందు సడన్ గా నిద్ర వస్తుంది. ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఎవరు తట్టి లేపినట్టే నిద్ర మెళుకు వస్తుంది. లేచి కూర్చోగానే అక్కడి నుంచి శబ్దం స్టార్ట్ అవుతుంది. పక్కనే దేవాలయం. నేను అనుకునేవాడిని అమ్మవారు మనం జపం చేస్తున్నాం కాబట్టి అమ్మవారితో మనతో వస్తుందేమోనని. నిజంగానే ఒక అమ్మవారిని, ఈ ప్రత్యంగిరా దేవిని ఎవరైతే ఆరాధిస్తారో, ముఖ్యంగా అమ్మవారిలో ఉండేటువంటి లక్షణం, గొప్ప లక్షణం అమ్మ, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, ఏ పర్సన్తో నువ్వు మాట్లాడాలి, ఏ పర్సన్తో నీకు పరిచయం కావాలి, ఏ పర్సన్తో నువ్వు ట్రావెల్ చేయాలి, ఏ చోటకి వెళ్ళాలి, ఏ చోటకి వెళ్ళొద్దు, చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది అమ్మవారు. అది మాత్రం సత్యం. దాంట్లో నేను సంపూర్ణంగా విశ్వసిస్తా. మనం వెళ్దామని చాలా నేను కొన్ని చోట్లకి ప్రారంభం అవుతాం, ఏదో ఒక విధంగా ఆగిపోతా. ఎందుకు ఆగిపోతాను అంటే తర్వాత కారణం ఎక్కడో తెలుస్తుంది. అమ్మవారు పలానా చోటుకి పంపించడం ఆవిడకి ఇష్టం లేదంతే. ఆవిడ భక్తుడు ఆవిడ కాపాడుకుంటుంది కదా, ఆవిడ శరణాగతి పొందినప్పుడు. కాబట్టి అమ్మవారిని అందరూ శరణాగతి పొందవచ్చు, అమ్మవారి అనుగ్రహం తీసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. విధానం తెలుసుకొని చేయండి. తప్పనిసరిగా మన ఇంట్లో నిప్పే కదని ముట్టుకుంటే కాలకుండా పోదు. అంతే కదండి. కాబట్టి మన అమ్మవారే అమ్మే, కానీ ఒక విధానం ఉంటుంది కాబట్టి విధానం ప్రకారం వెళ్తే మాత్రం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.